హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గణేశుడి పూజలో గడ్డిని ఎందుకు సమర్పిస్తారు అనేది తెలుసుకుందాం. దీనికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గడ్డి పవిత్రత, శక్తి మరియు రక్షణకు సూచిక. గడ్డి వినాయకుడి పూజలో పెట్టడం వలన ఆ పూజ పవిత్రంగా మారుతుంది మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. దీని వెనుక ఉన్న కథలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఋషుల కథ. ఒకప్పుడు అనేక ఋషులు గణపతిని పూజించే సమయంలో గడ్డి ఉపయోగించారు. ఆ పూజలో గడ్డి వలన గణపతి దేవుడు ఆనందించి వారి కోరికలను తీర్చాడని పురాణాలు చెబుతాయి. రెండవది నారద మహర్షి కథ. ఈ కథ ప్రకారం నారద మహర్షి శివుడికి పూజ చేస్తూ గణపతికి గడ్డి సమర్పించాడు. గడ్డి వలన ఆ పూజ మరింత పవిత్రంగా మారి వినాయకుడి ప్రసన్నతను పొందిందని చెబుతారు. మహాభారతం కథ. మహాభారతంలో దుర్యోధనుడు గణపతిని పూజిస్తూ గడ్డిని వాడాడు. గడ్డి వలన గణపతి అతని పూజకు సంతోషించి అతని కోరికలను తీర్చాడని ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది. గణపతికి గడ్డి సమర్పించడం వలన పూజ చేసే వ్యక్తికి రక్షణ, శుభం మరియు ఆయురారోగ్యం లభిస్తాయని నమ్మకం. అలాగే ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. మంచి విశ్వాసం మరియు ధార్మికతను సారంగా తీసుకువచ్చే గడ్డి. గణపతి పూజలో మంచి విశ్వాసం మరియు ధార్మికతానుసారంగా తీసుకువచ్చే గడ్డి వినియోగం ముఖ్యమైనది. విధంగా గణపతి పూజలో గడ్డి చాలా ముఖ్యమైనది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.